కరుణించు దేవా, నీ కృప మాపై ప్రసరించు దేవా. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, శోధన బాధలు కలిగిన వేళ నీ సిలువే మా ఆశ్రయ దుర్గం. శోధన బాధలు కలిగిన వేళ నీ సిలువే మా ఆశ్రయ దుర్గం. నూతన బలమును వసగుము దేవా, నూతన బలమును వసగుము దేవా. కనురెప్పలమము కాయుము ప్రభువా. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజ సహాయమాత విచారణ కూడా ఇక్కడకు తీసుకొని వచ్చినటువంటి మన ప్రియతమ విచారణ గురువులైనటువంటి ఫాదర్ బెల్లంకొండ అనిల్ ఫాదర్ గారికి, వారి సహాయక గురువులకు, విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మా ఈ పెదవడ్లపూడి పునీత మిఖాయిల్ వారి పుణ్యక్షేత్రం తరపున, మా ఈ పెదవడ్లపూడి గ్రామం తరపున మీ అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానించుతూ ఉన్నాను. ప్రత్యేక విధంగా మనందరి తలంపుల నిమిత్తమై మన ప్రియతమ విచారణ గురువులైనటువంటి ఫాదర్ అనిల్ గారు ఈ దివ్యబలి పూజను పునీత జోజప్ప గారి పేరిట మన కోసమై ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కనుక అందరము కూడా భక్తి శ్రద్ధలతో ఈ దివ్యబలి పూజలో పాల్గొని దేవదేవుని యొక్క వరముల నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. ప్రభు క్రీస్తునాథుని చే మిక్కిలిగా ప్రేమించబడి ప్రియా సహోదరి సహోదరులారా, దయగల దేవుడు మనందరినీ కూడా ఈ రోజున ఇప్పటి వరకు మన యొక్క పుణ్యక్షేత్రాల దర్శనలో తోడుగా ఉండి, ఉదయం ప్రారంభమైన దగ్గర నుండి చక్కగా మనకు తోడుగా ఉండి, మనము మన ప్రయాణాలలో చక్కగా మనలను ఆదుకుంటూ సురక్షితంగా మనందరిని ఈ సమయంలో ఇక్కడకు చేర్చినందులకు వందనములు చెల్లిస్తూ, పునీత మిఖాయేలు గారి పుణ్యక్షేత్రంలో మనందరం ఈ దివ్యబలిని సమర్పించే సమయంలో ఆ భగవంతుడు మనకు తోడుగా ఉండి నీడగా ఉండాలని అడుగుదాం. ఈ రోజున మన తొలి తిరుసభ పునీత జోజప్ప గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా వారి మధ్యస్థ ప్రార్థనా సహాయము, వారు నీతిమంతుడన్న పదమునకు నిగూఢ అర్థాన్ని చూపించిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. కావున వారి వలె మనము కూడా నీతియుక్తమైన, ధర్మయుక్తమైన, మంచి యోచన కలిగిన జీవితము జీవించే శక్తిని, బలాన్ని ఆ భగవంతుడు మనకు దయచేయమని అడుగుదాం. ఆ భగవంతుని దీవెన, ఆ భగవంతుని ఆశీర్వాదము మనకు దయచేయమని ప్రార్థిద్దాం. చేసిన తప్పులకు ప్రాయచిత్తపడుతూ ప్రభువు నుండి క్షమాపణ పొందుతూ అందరము కూడా యోగ్య విధముగా ఈ దివ్యబలిలో పాల్గొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, శ్రద్ధ చేతను ఓ పాపను చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనకు నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము. మీ దయలేలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము. మీ దయలేలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పితలోక పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరు కరే, మహోన్నతులు మీరు కరే. పరిశుద్ధులు మీరు కరే, మహోన్నతులు మీరు కరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మానవ రక్షణ ప్రథమ పవిత్ర కార్యములను విశ్వాసపాత్రుడగు పునీత జోజప్ప గారి అన్నదండలలో నుంచా చిత్తగించితురి. ఆయన ప్రార్థనా సహాయమున మీ సత్యసభ ఈ పవిత్ర కార్యములను పదిలముగా కాపాడుచు వాని ఆచరించినట్లు మీ కృపను గ్రహింపమని వేడుకొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. దేవుడు అతనిని అతని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిని చేయును. సమూవేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు, 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మరియు 16వ వచనము. మొదటి పట్టణము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు, 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మరియు 16వ వచనము. ఆ రాత్రియే ప్రభువాకు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో
ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా? నీవు రోజుల నుండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసెదను. అతని ఏలుబడిని ధృవపరచెదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. కాని ఈ దుష్కార్యము చేసి యావేను తిరస్కరించి తిని కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును అనెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను. రేయి కటిక నేలపై పరుండెను. ఇది ప్రభువు నాకు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. రెండవ పట్టణము. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము, 16వ వచనము నుండి 18వ వచనం వరకు మరియు 22వ వచనము. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనము నుండి 18వ వచనం వరకు మరియు 22వ వచనము. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసము ఉండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఏలైనా అట్టివారు తమ పొట్టలకే గాని మన ప్రభువగు క్రీస్తుకు సేవ చేయువారు కాదు. మంచి మాటల ద్వారా పొగడ్తల ద్వారా అమాయకుల మనస్సులను వారు మోసగింతురు. ఈ లేఖను రాసిన తెర్తియా అను నేనును మీకు ప్రభువునందు శుభాకాంక్షలను అందించుచున్నాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశానికి వందనములు. పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే. ఆదిలో వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే. ఆదిలో వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా. పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరిత్రుడ నీవే. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతో నుందునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 16,
18 నుండి 21 వరకు మరియు 24. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మనిచ్చెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కాని వారు ఇరువురును కాపురము చేయక ముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిచయించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించింది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. నిద్ర నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. కొన్ని క్షణాలు అందరము కూడా కన్నులను మూసుకొని ఇబ్రహీము పట్టణము నుండి మనం బయలుదేరినప్పటి నుండి మన ప్రతి ప్రయాణములో దేవుడు మనకు తోడు నీడగా ఉంటూ అబ్దుతాల పునీత మిఖాయిలు వారి పుణ్యక్షేత్రములు తన పరలోకపు విందునకు మనందరినీ కూడా ఆహ్వానించి తన పరలోకపు దివ్య బలి పూజలో మనందరినీ కూడా పాలు పంచుకొని ఆ గొప్ప అదృష్ట భాగ్యాన్ని ఆ త్రిత్వైక దేవుడు మనందరికీ కూడా దయచేసినందులకు గాను మనందరము కూడా మన రెండు చేతులను కూడా ఆకాశము వైపునకు చాపి ఆ త్రిత్వైక దేవునికి కృతజ్ఞతా వందనాలు తెలియచేసుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ రోజున మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇబ్రహీంపట్నం విచారణ అంటే నాకు మరో పెదవడ్లపూడి విచారణ లాంటిది. తరచుగా వస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు ఆప్యాయంగా. అందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. జోజప్ప గారి గురించి ఒక మాటలో చెప్పమంటే మీరేం చెబుతారు? నీతిమంతుడు. ఎందుకని ఆయన నీతిమంతుడు? ఓకే, ఇంకొక పదం యోసేపు గారి గురించి, జోజప్ప గారి గురించి. యేసు ప్రభువు గారికి సాకుడు తండ్రి. ఇంకా నీతిమంతుడు, సాకుడు తండ్రి. ఇంకా యోసేపు గారి గురించి చెప్పమంటే
ఇంకేం మాటలు మన దగ్గర ఉన్నాయి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి దేనికి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రవక్తలు మాట్లాడారు, రాజులు మాట్లాడారు, ప్రవక్తనులు మాట్లాడారు, అపోస్తలులు మాట్లాడారు. దేవుని చేత పిలువబడినటువంటి, తన సేవకు పిలువబడినటువంటి ఎంతో మంది ప్రవక్తలు కానీ, రాజులు కానీ, అపోస్తలులు కానీ, విశ్వాసులు కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మాట్లాడినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు తన ప్రత్యేకమైనటువంటి కార్యానికి పిలుచుకొని రక్షణ భాగ్యంలో ఒకనిగా పరిచయస్తుని చేసి, మరి ముఖ్యంగా పరిశుద్ధ తిరుకుటుంబములో ఆ కుటుంబ యజమానినిగా తయారు చేసినటువంటి ఈ జోజప్ప గారు మాత్రం కనీసం బైబిల్ గ్రంథంలో ఒక మాట కూడా మాట్లాడలేదు. అవునా కాదా? ఆయన మాట్లాడాడు? ఆయన మాట్లాడలేదు. ఈయన పరిస్థితి చూస్తే ఇంకా విచిత్రంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, మోషే చేతిలో ఏముంటది? దేవుడు ప్రసాదించినటువంటి చేతి కర్ర ఉంటుంది. ఆ చేతితో చాలా రకాలైనటువంటి అద్భుతాలు చేశాడు. సముద్రం మీదకు ఆ చేతి కర్ర ఎత్తితే ఏమైపోయింది? 2 పాయలుగా చీలిపోయింది. అదే చేతి కర్రతోటి బండను మోదితే ఏమైంది? నీళ్లు ఉద్భవించాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోసేపు గారేమో మోషే ప్రవక్త లాంటి అంత బలమైనటువంటి వ్యక్తి కూడా కాదు. దావీదు మహారాజుని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన బాగా కండలు ఉన్నటువంటి మహారాజు. ఆయన చేతితో ఒక కత్తిని పట్టుకొని యుద్ధానికి వెళితే శత్రువులు కూడా గజగజ వణికిపోయినటువంటి పరిస్థితి. శత్రువులు దావీదు మహారాజు వస్తున్నారంటే ఆమడ దూరంలో పరిగెత్తి ఇక మేము ఓడిపోయామని సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ యోసేపు గారేమో అంతటి బలమైనటువంటి మోషే ప్రవక్త లాంటి వాడు కాదు. మరోవైపు చూస్తే దావీదు మహారాజులాగా బాగా కండలు కలిగి కత్తితో యుద్ధాలు చేపట్టినటువంటి ఒక రాజు కాదు, చక్రవర్తి కాదు. ఇంకా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పౌలు గారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆయన లేఖలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎఫెసీలకు రాశారు, కొరింథీలకు రాశారు, ఫిలిప్పీలకు రాశారు. రకరకాలైనటువంటి ప్రజలకు ఆయన సంఘాలకు లేఖలు రాశారు. చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తి. ఒక సంఘములో సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలో కలిగినటువంటి నేర్పరిమాణం. ఆయన లాంటి పౌలు గారి లాంటి మంచి రైటింగ్ స్కిల్స్ కూడా లేవు. కానీ ఎలా జోజప్ప గారు తిరుసభకు పాలక పునీతులు? తెలుసా ఈ విషయం? మన శ్రీ సభకు పాలక పునీతులు ఎవరు? ఎవరు? అర్థం కాల. జోజప్ప గారు. మోషే లాంటి వాడు కాదు, దావీదు మహారాజు లాంటి అంత బలమైన వంటి వాడు కాదు, పౌలు గారి లాంటి పెద్ద జ్ఞానవంతుడు కాదు. మరి తిరుసభకు ఎలా అధిపతి అయ్యాడు? తిరుసభకు పాలక పునీతులు ఎలాగ మారిపోయారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇంకా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రీ సభలో మనకు చాలా మంది పాలక పునీతులు ఉంటారు. చదువులకు ఎవరు పాలక పునీతులు? చదువుకునేటటువంటి వారికి పక్కన మన అమ్మగారులు ఉన్నారు. సెయింట్ ఆన్సేనా తల్లి కాదా? సారీ. చదువులకు ఎవరు పాలక పునీతులు? చదువుకునే వారికి ఎవరు? మీరెవరు పిల్లల కోసం ప్రార్థన చేయట్లేదు? చదువుకునే పిల్లల కోసం ఎవరు పాలక పునీతులు? ఎవరు చదువుకునే పిల్లలకి? మదర్ తెరీసా అన్నమ్మ వారు చదువుకునేటానికి పిల్లలకి వాళ్ళకి పాలక పునీతులు అన్నమ్మ గారు. వేద వ్యాపకానికి ఎవరు పాలక పునీతులు?
వేద వ్యాపకానికి మన మికాయలు వారి పుణ్యక్షేత్రంలో ఆ సైడ్ కనిపిస్తుంది. ఎవరు మీకు చెప్పరు? ఆ సైడ్ ఎవరు? ఆయన కనిపిస్తున్నారు. ఒక పాలక పునీతులు, వేద వ్యాపకానికి వారు పాలక పునీతులు. పోగొట్టుకున్నటువంటి వస్తువులకు పాలక పునీతులు ఎవరు? మరలా దొరికింపు. ఇది మాత్రం బలి చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, తిరుసభలో ఒక్కొక్క ప్రార్థన మధ్యస్థ ప్రార్థనకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాలక పునీతులుగా ఉన్నారు. కానీ యోసేపు గారు అలా కాదు. అన్ని రకాలైనటువంటి మధ్యస్థ ప్రార్థనలకు ఈయన పాలక పునీతుడు. మంచి మరణానికైనా, వేద వ్యాపకానికైనా, లేదా పోగొట్టుకున్నటువంటి వస్తువులకైనా, చదువుకునేటటువంటి బిడ్డలకైనా ఈయన మధ్యస్థ ప్రార్థనా సహాయం అనేటటువంటిది అన్ని రకాలైనటువంటి ప్రార్థనా అవసరాలకు ఈయన పాలక పునీతు లాంటి వారు. ఈయనకు ఒక స్పెషల్ కేటగిరీ అంటూ, ప్రత్యేక విధంగా అంటూ ఏమీ లేదు. అన్నింటికీ కూడా పునీత జోజప్ప గారిని పరిశుద్ధమైనటువంటి తిరుసభ ఏర్పాటు చేయబడింది. చూడండి, బైబిలు గ్రంథంలో మాట్లాడనటువంటి వ్యక్తిని, దావీదు రాజు మహాలాంటి కండలు లేనటువంటి, కత్తి ఎత్తినటువంటి, అలాంటి నేర్పరితనం లేనటువంటి ఆయన్ను, పునీత పౌలు గారి లాంటి విజ్ఞానమూర్తి అయినటువంటి ఆయన లాంటి కూడా వ్యక్తి కానటువంటి ఆయను తల్లి తిరుసభ పాలక పునీతులుగా ఏర్పాటు చేయబడింది. ప్రతి ప్రార్థన అవసరాన్ని ఆయన పేరిట ప్రార్థన చేస్తే ఎన్నో గొప్పదైనటువంటి మేలులు జరుగుతూ ఉన్నాయని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాంటి గొప్పదైనటువంటి పాలక పునీతులని ఈరోజు పైపెచ్చు తపస్సు కాలమైన ఏ పునీతులకు ఇంత ప్రాముఖ్యత అనేటటువంటిది ఒక పెద్ద సోలమినిటీని ఏర్పాటు చేసి తపస్సు కాలంలో ఎవరి పేరిటను కూడా జరగదు. కానీ జోజప్ప గారికి అంతటి ప్రత్యేకమైనటువంటి ఏంటిదో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ రోజున మనం చాలా చక్కగా ఆలకించినటువంటి సువిశేష పఠనం లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఆయన నీతిమంతుడు అయ్యాడు? ఎందుకు ఆయన నీతిమంతుడయ్యాడు? ఒకవైపు నిండు చులాలుగా ఉన్నటువంటి తల్లి మరియమ్మ గారు గర్భాన్ని ధరించింది. ఆమెలో ప్రత్యేక విధంగా శిశువు ఉన్నాడు అని యోసేపు గారికి తెలిసినప్పుడు ఆయన చేసినటువంటి క్రియ ఏంటిది? ఏమని భావించాడు ఆయన? ఏమని అనుకున్నాడు మనసులో? అర్థం కాల. రహస్యంగా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోదామని ఆలోచన చేశాడు. ఒక యూదీయుడు ప్రత్యేక విధంగా యోసేపు గారితో శయనించకుండా మరియమ్మ గారు గర్భాన్ని ధరించినది అంటే ఆయన హక్కు ఉంది. ఏమని? ఈ మరియమ్మ గారిని యాజకుల ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు, సంఘం ఎదుటకు తీసుకుని వెళ్ళొచ్చు, ఆమె చేత రాళ్ళు, ప్రత్యేక విధంగా ఆమె మీద రాళ్ళు విసిరించేసి ఆమెను చంపేయించవచ్చు. ఆయనకు అంతటి అవకాశం ఉంది. కానీ ఆ పని చేశాడా యోసేపు గారు? మన చుట్టాల్లో గనక, లేదా మన ఇంట్లో గనక ఎలాంటి పరిస్థితి మన ఆడ కూతుర్లకు ఎదురైందనుకోండి, ఏం చేస్తాం మనం? ఆ ముందు చాలా ప్రేమగా నటిస్తాం. నువ్వంటే మాకు ఇష్టమమ్మా, నీ పరువు నాకు చాలా ముఖ్యం, మన ఇంటికి చాలా ముఖ్యమని అసలు ఆమెకి ఒకవైపు సానుభూతి డైలాగ్ లేస్తానే ఉంటాం, మరోవైపు ఊరంతా సాటింపేస్తాం. ఇక తప్పెట్ల ఖర్చులు, పబ్లిసిటీ ఖర్చులు ఏం అవసరం లేదు. ఒక ఆడ పక్కింటి ఆమె చెప్పిందని చాలా అయిపోయింది. ఏమకు తిరిగి వచ్చేలోపు అది ఊరంతా తిరిగి ఆఖరికి ఏమి దగ్గరికి వచ్చింది. అవునా కాదు? కానీ యోసేపు గారు చూడండి, ప్రధాన యాజకులకు చెప్పలేదు, సంఘ పెద్దలకు చెప్పలేదు, లేదా పక్కింటి వాళ్ళకి వీళ్ళకి ఎవరికి చెప్పలేదు. చెప్పితే మరియమ్మ గారి పరిస్థితి రాళ్లతో కొట్టి చంపబడి, ఒక వ్యభిచారిణి అని ముద్ర వేయబడి రాళ్లతో కొట్టి చంపబడి ఆమె మరణించేటటువంటి పరిస్థితి. కానీ యోసేపు గారిని చూడండి, ఆయన ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వదిలిపెట్టేసేద్దాం. ఆల్రెడీ నిశ్చితార్థమైంది. అప్పుడప్పుడు ప్రత్యేక విధంగా ఆమెతో మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. రహస్యంగా వదిలివేస్తే దానివల్ల కలిగేటటువంటిది ఏంటో ఈ యోసేపు గారు ఆలోచన చేసినటువంటి విధానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ రహస్యంగా వదిలిపెట్టినట్లయితే మరియమ్మ గారిని యోసేపు
శారీరకమైనటువంటి సుఖాల కోసం వాడుకొని వదిలేశాడు. ఆమెను శారీరకంగా కూడి ఉన్నాడు. ఇప్పుడేమో ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయినటువంటిది అని విషయం తెలిసాక శారీరకంగా వినియోగించుకున్నటువంటి తర్వాత, తన సుఖాన్ని తీర్చుకున్నటువంటి తర్వాత, ఇప్పుడు అన్యాయంగా మరియమ్మ గారిని వదిలేసి యోసేపు గారేమో ఇక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని ఎవరిని తప్పుగా భావిస్తారు? ఎవరిని తప్పుగా భావిస్తారు? యోసేపు గారిని తప్పుగా అనుకుంటారు. వాడుకున్నాడు మరియమ్మ గారిని, ఇప్పుడేమో సుఖాలు తీర్చుకొని, శారీరక కోరికలు తీర్చుకొని, ఇప్పుడేమో చాపా బేటకుండా ఇవిడు కనిపించకుండా వెళ్ళిపోయాడు. మరియమ్మ గారు పాపం చూస్తే బిక్కు బిక్కు అనుకుంటా గర్భవతి ఒకతే ఉంది అని సానుభూతి ఎవరి మీదకి వస్తుంది? మరియమ్మ గారి మీదకు సానుభూతి వస్తుంది. నింద అనేది ఎవరి మీదకి వెళ్ళిపోయిద్ది? యోసేపు గారి మీదకి వెళ్ళిపోయింది. అందుకే ఆయన నీతిమంతుడయ్యాడు. ఆయన చేతిలో మరియమ్మ గారిని దూషించడానికి అవకాశం ఉండిన, ఆమెను ప్రత్యేక విధంగా రాళ్లతో కొట్టి చంపించేసేటటువంటి అవకాశం ఉన్న, కానీ ఆ తప్పు తన మీదకు వచ్చేటటువంటి విధంగా ఆలోచన చేసి రహస్యంగా మరియమ్మ గారిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆయన నీతిమంతునిగా మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో భార్యలు గనక తప్పు చేశారనుకోండి, భర్తలు ఎలా ఉంటున్నారు? విడాకులు ఎత్తావా సత్తావా, లేకపోతే మీ పుట్టింటికి వెళ్ళిపోతావా, దా వదిలిపెట్టేసేస్తా అని ఎంతమంది మగవాళ్ళు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీ సభకే పాలక పునీతులుగా ఎందుకు జోజప్ప గారు ఏర్పాటు చేయబడ్డారంటే, ఆయన సహనాన్ని చూడండి. కుటుంబంలో ఒక స్త్రీ తప్పు చేస్తే, ఆ మరియమ్మ గారు ఏం తప్పేం చేయలేదు, ఒకవేళ తప్పు చేస్తే క్షమించేటటువంటి గుణం ఎంతగా ఆయనలో ఉన్నదో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జోజప్ప గారి గురించి ఇంకా మంచి భర్తగా ఉండటము మాత్రమే కాదు, మంచి తండ్రిగా ఉండటం కూడా ఎలాగో మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం. ప్రతిసారి కూడా ఆచార వ్యవహారాలను ఆయన తప్పేటటువంటి వాడు కాదు. మరియమ్మ గారిని ఒకవైపు, బాలయేసు ప్రభుని ఒకవైపు ఆయన భుజాల మీద మోసుకొని వెళ్ళుకుంటూ యెరూషలేము దేవాలయానికి వెళుతూ ఆయన చేయవలసినటువంటి కుటుంబ యజమానినిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా చేయాల్సినటువంటి ప్రతి కార్యాన్ని కూడా ఆయన చేశాడు. ఈ రోజుల్లో మన పిల్లలు ఏడితే మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఈజీగా ఏడిపాపేయటానికి ఏం చేస్తాం? లటిక్కిన అసలు స్మార్ట్ ఫోన్లు ఇచ్చేస్తాం, అందులో డోరేమోనా బోరేమోనా ఏదో ఇవన్నీ పెట్టేస్తాం. ఇక ఏం చేస్తాం? ఇంకా చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, ఇట్లాంటి రైమ్స్ అన్నీ పెట్టేసేస్తాం. అవునా కాదా? దీనికోసం మన పిల్లలు ఏడుపు ఆపేయటం కోసమని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లల్ని మంచి మంచి స్కూల్స్లో చదివిస్తాం. నా పిల్లలు నాకంటే విజ్ఞానవంతులు అవ్వాలి, అసలు ఎండలో కష్టపడకూడదు, కష్టం అంటే తెలియకూడదు, రేపు పెద్ద అయిన తర్వాత పెద్ద పెద్ద త్రిబుల్ ఐటీలు చదవాలి, పెద్ద పెద్ద ఇంజనీర్లు అవ్వాలి, పెద్ద పెద్ద డాక్టర్లు అవ్వాలి, సుమారుగా నెలకు 2 లక్షల రూపాయలు శాలరీ రావాలి అనుకోమా? తల్లిదండ్రులు అనుకోమా? మంచి చదువులు వాళ్ళకి ఇస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, చదువులు ఇస్తున్నాం, వాళ్ళకి కావలసిన భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం, వాళ్ళు కష్టపడకుండా ఉండడానికని రకరకాలైనటువంటివి అన్నీ కూడా మనం ఇస్తూ ఉన్నాం. కానీ తండ్రిగా, తల్లిగా మనం వారికి ఇవ్వలేకపోతూ ఉన్నటువంటిది ఆధ్యాత్మికతను వారికి ఇవ్వలేకపోతున్నాం, భక్తిని వారికి ఇవ్వలేకపోతూ ఉన్నాం, విశ్వాసాన్ని వారికి ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు మన పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడని సోమవారం నుండి శనివారం దాకా స్కూల్కి వెళ్తున్నాడు, ఒక్కరోజే ఆదివారం ఈరోజు పనుకొని ఇద్దాంలే, రోజంతా కష్టపడుతున్నాడని ఎంతమంది తల్లిదండ్రులు దివ్యపు పుచ్చుకు రానివ్వకుండా మన పిల్లల్ని ఇంట్లోనే మనం పనుకోబెట్టనేట్లేదు. నువ్వు పనుకోలేయా, మేము పూజకి వెళ్ళి వస్తామని ఇళ్లలోనే మన బిడ్డలను వదిలిపెట్టి రావటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జోజప్ప గారు మనకు నేర్పించేటటువంటి పాఠం, మన చిన్నారి బిడ్డలకు, మన కుటుంబంలో, మన
ప్రేగును తెంచుకొని పుట్టినటువంటి బిడ్డకు దేవుని భయాన్ని మనం నేర్పిస్తూ ఉన్నామా? సత్యోపదేశ తరగతులలో మన బిడ్డలను వదిలిపెట్టుతూ ఉన్నామా? మఠకన్యల దగ్గర, గురువుల దగ్గర, సత్యోపదేశాన్ని తీసుకునేటటువంటి వ్యక్తుల దగ్గర మన బిడ్డలను, వాళ్ళు ఇంకా భక్తిలో ఎదగాలి, దేవుని గురించి నేర్చుకోవాలి, జపాలు నేర్చుకోవాలి, సత్యోపదేశాన్ని తెలుసుకోవాలి, ప్రకటనలను నేర్చుకోవాలని ఏ తల్లైనా ఏ తండ్రి అయినా మన బిడ్డలను దేవాలయంలో వదిలిపెడుతూ ఉన్నామా? పూజ వంగాల్ని ఆ కొంగు చోటను దాచెట్టుకొని, మరి ఫాదర్ గారు చూస్తే తిడతారేమరో బాబు అని దాచిపెట్టుకొని అంతమంది పిల్లలను మనం ఇళ్ళకి తీసుకుని వెళ్ళటం లేదు. ఇంకా నేర్చుకుంటారు పిల్లల విశ్వాసాన్ని, భక్తిని. ఈ రోజుల్లో 1 2 3లని గోళ్ళ మీద రాసి మరీ నేర్పిస్తాం. పెద్ద పెద్ద చార్ట్లు మరీ కొనుక్కొచ్చి నేర్పిస్తూ ఉంటాం. వాళ్ళన్నీ కూడా చదువులో ఫస్ట్గా ఉండాలని. ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఏ తల్లైనా ఏ తండ్రి అయినా పక్కనే ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్లేవ గుర్తు నేర్పించే తల్లులు ఎంతమంది ఉన్నారు, తండ్రులు ఎంతమంది ఉన్నారు? మన బిడ్డలను మన ఒడిలో కూర్చోబెట్టుకొని పరలోక జపాన్ని 2 చేతులు జోడించి పరలోక జపాన్ని నేర్పించేటటువంటి తండ్రులు ఎంతమంది ఉన్నారు? మనమే సరిగ్గా గుడికి రావా, మన పిల్లలు ఏమవుతారు? మనమేమో వాళ్ళని ఇంటికాడ వదిలిపెట్టేసి రావాలి. రేపు పొద్దున వాళ్ళు ఎలా ఉండాలి? మరొక పునీత పాదువాపురి అంతోని వారిలాగా అయిపోవాలి, పునీత యోసేపు గారిలాగా అయిపోవాలి, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ లాగా మన పిల్లలు అవ్వాలంటే అవుతారా? మనం నేర్పించకుండా అవుతారా? వాళ్ళు గనక చెప్పిన మాట లేకపోతే, స్వామి మా అబ్బాయి మాట వింటలేదండి, మా అమ్మాయి మాట వింటలేదు, కాకపోతే మీరు మాట్లాడండి, మీరు ప్రేయర్ చేయండి అని బతులు ఆడుకుంటూ వస్తాం ఫాదర్ల దగ్గరికి. కానీ చిన్ననాటి నుండే వాళ్ళకు మంచి క్రమశిక్షణను, మంచి నైతిక విలువలను, మంచి విశ్వాసాన్ని, మంచి ప్రార్థనా జీవితాన్ని నేర్పిస్తే ఒకళ్ళు మనం బతులాడుకోవాల్సిన అవసరం ఉండదుగా. మన పిల్లల గురించి మనం గీచినటువంటి గీతిని వాళ్ళు దాటరు. మనం పడేటటువంటి కష్టాన్ని వాళ్ళు చూసి, ఇదిగో నా తల్లి ఎండలో కష్టపడుతుంది, నా తండ్రి ఎండలో కష్టపడుతున్నాడు, నేను వారికి మంచి పేరు తీసుకొని రావాలి, మంచిగా చదువుకోవాలి, మంచి క్రమశిక్షణతో ఉండాలి, ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని మన బిడ్డలు ఖచ్చితంగా వాళ్ళు ఎదగటానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వారికి మనం భక్తిని నేర్పించినప్పుడు, వారికి మనం విశ్వాసాన్ని నేర్పించినప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని గొప్పదైనటువంటి తండ్రిగా యోసేపు గారు ఉన్నారు. అంతటి గొప్పదైనటువంటి తండ్రులు ఈ రోజుల్లో ఈ భూమి మీద ఎక్కడా లేకపోతున్నారు. మహా అయితే వాళ్ళకి చదువులు ఇస్తాం, ప్రేమనిస్తాం, ఆప్యాయతనిస్తాం, కానీ దేవుణ్ణి ఏ తండ్రి కూడా ఇవ్వలేకపోతూ ఉన్నాడు ఈ రోజుల్లో. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున జోజప్ప గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది, ఒక భర్తగా ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవాలి, ఒక తండ్రిగా ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవాలి. ఇంకా ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా గొప్ప క్వాలిటీలు చెప్పుకోవచ్చు. మీరు గోడదలు ఎల్లరేక చెప్పుకుంటా పోతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దివ్య బలి పూజలో మనం పాల్గొందాం భక్తి శ్రద్ధలతో. జోజప్ప గారిలో ఉన్నటువంటి స్వభావాన్ని మనకు కూడా దేవాతి దేవుడు అనుగ్రహించాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ ద్వారా, ఈ దివ్య బలి పూజ ద్వారా వసగబడేటటువంటి పవిత్రాత్మ శక్తి, వరములు, అనుగ్రహముల ద్వారా మనల్ని కూడా దేవుడు అంత గొప్ప స్థితిలో దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనలను, మన కుటుంబాన్ని, మన ఇబ్రహీంపట్నం విచారణను దీవించి కాచి కాపాడును గాక. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా స్పందించుమయా, స్వీకరించుమో దేవా స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో.
నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, మీరు నేను కలిసి అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మా పరమ తండ్రి యెహోవా సర్వేశ్వర, కన్యమరమును ఉద్భవించిన మీకే కుమారుని పునీత జోజప్ప గారు ప్రేమాదరములతో పోషించను. అట్లే మేమును పవిత్ర హృదయములతో మీ పూజారాధనలను చేయగలిగినట్లు మీ కృపను మాకు ప్రసాదింపడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నిండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడును కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము మీ పునీత జోజప్ప గారి మహోత్సవమును కొనియాడుచు మేము స్తుతించి సన్నుతించి మేము పరుచున్నాము. అతడు నీతిమంతుడు, ప్రామాణిక్యమును వివేకము గల ఆ సేవకుని మీ కుటుంబానికి యజమానిగా చేసిరి. అతడు భక్తృ ప్రేమతో దేవుని కన్యతలిని ప్రేమించను. పవిత్రాత్మను జనించిన యేసువును పుత్ర వాత్సల్యముతో సంరక్షించను. మీకే కుమారుడును మా నాథుడైన క్రీస్తు వారి ద్వారా దూతల మీ మహాత్మను ప్రగొచ్చున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణకుచున్నారు. పరమండల బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకు ఏకీభవించి ఉప్పొంగు చూమిస్తులను పాడుచున్నారు. వాళ్ళతో మాసములను ఏకము చేసి మేము దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమత నిండున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచే వాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సకల పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అర్పించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముస్కి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖంలో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్త పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించున్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకునము. మాలియు పాపగారిని మా భాగ్య పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. ఏలయన వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి
దేవుని కన్యతలేగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువుకు క్రీస్తు భగవానుడు నేర్పిన విధముగా మనమందరము భక్తితో పరలోక ప్రార్థన జపించుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాడికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వధించిన మా ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు మా ప్రభుత్వ సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట్లో ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదను. క్రీస్తు రక్తంలో నిత్యం కాచి కాపాడును గాక. మనస్థాపయము సర్వేశ్వర స్వామి దేవరవారు ఇక లేని సకల మేళ్ళ స్వరూపులైనటు వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువల్ల మహా మనస్థాపరిచినాను స్వామి, మహా దుఃఖపరిచినాను స్వామి, మహా ఉత్తమను స్థాపరిచినాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ఓ క్రీస్తు రాజాధిరాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాధిరాజా, నీ విందులోనా నే పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే కాగా. నీ విందులోనా నే పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే కాగా. భయభీతి అమరా బహుభక్తి పరలా చెనుదెంతు స్వామి నిను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరులా చెనుదెంతు స్వామి నిను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాధిరాజా,
ఓ ప్రేమ అవతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా ఓ క్రీస్తు రాజాధిరాజా ఆత్మ శరీరములు అతి కల్మషములు మన వాక్యులెల్లా బహుగిల్మిషములు ఆత్మ శరీరములు అతి కల్మషములు మన వాక్యులెల్లా బహుగిల్మిషములు కరుణాల వాలా కనికరము చూపి నీ విందు గుడువా నేర్పించు స్వామి కరుణాల వాలా కనికరము చూపి నీ విందు గుడువా నేర్పించు స్వామి ఓ క్రీస్తు రాజాతిరాజా ఓ ప్రేమావతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా ఓ క్రీస్తు రాజాతిరాజా. పునీత ఇన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిబడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్టశత్రుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పిల్లతో కూడా ముగింపు లేని కాలము ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిన్ను మంచి చేసువా దాసురాలైన నేను దేవుడివారి సముఖములో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఇంచినారు అని దేవుడి వారి ఎదుట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శించిన దానిని నేను జ్ఞాపపరుచుకొని దేవుడి వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలపుచ్చే ధ్యానించిన సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవప్రేమ సుకృత పుణ్యములను నా పాపం మీద నిజమైన మనస్తాపమును వాడిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం నందు ముద్రింపవాలైనని నా మంచు చేసువా దేవుడి వారిని నా ఆత్మ యొక్క మెలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా మన సహాయమాత దేవాలయం ఇబ్రహీంపట్నం విచారణ నుండి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మరొక మారు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరినీ కూడా ఇక్కడకు తీసుకుని వచ్చినటువంటి మన ప్రియతమ విచారణ గురువులైనటువంటి ఫాదర్ అనిల్ గారికి, వారి సహాయక గురువులైనటువంటి ఫాదర్ గారికి అందరం కూడా గట్టిగా కరతాళంతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఏ సమయమునైనా ఏ క్షణమునైనా ఈ పెదవడ్లపూడి పునీత మిఖాయిల్ వారి పుణ్యక్షేత్రానికి ఎప్పుడైనా రావచ్చు. మీ తమ్ముడు ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి, మీ అన్నయ్య ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా రావచ్చు, సరేనా? ఎనీ టైం మన రాజశ్రీ అక్క దగ్గర, అజయ్ దగ్గర, అందరి దగ్గర నంబర్స్ ఉన్నాయి. మీరు ఏ టైం అయినా కాల్ చేసి రావచ్చు, సరేనా? మీలో ఎవరికైనా అద్భుతాలు జరిగితే దయచేసి నాకు తెలియచేయండి, సరేనా? మీరు ఎప్పుడైనా రావచ్చు, నిద్రించవచ్చు, చక్కగా మీకోసం స్పెషల్గా పూజలు కూడా ఏర్పాటు చేయటం అనేటటువంటివి జరుగుతాయి ఈ పునీత మిఖాయిల్ వారి పుణ్యక్షేత్రం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మందరినీ దీవించునుగాక. మీరు చేసే పనుల్లో దేవుడు 100కి 100 పాళ్ళు తన దివ్య ఆశీస్సులను మీ మీద కృమ్మరించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మరి మనందరము కూడా చక్కగా మరి ఎలాంటి తొందరపాటు లేకుండా చక్కగా 14 స్థలాలను కానీ దివ్య బలి పూజను కానీ సమర్పించుకునే అవకాశం భగవంతుడు
మనందరికీ ఈ సమయములు ఇక్కడ దయచేసి ఉన్నారు. మరి చక్కని వాతావరణం. అందరూ అన్నారు వర్షం వచ్చిద్ది ఎలాగా అని. నేను చెప్పాను మనం వెళ్ళే టయానికి ఏమీ ఉండదు, మనం వెళ్ళే టయానికి ఏమీ ఉండదు కదా. ఎండ వచ్చింది, చక్కగా అందరం ముగించుకొని ప్రార్థించుకొని మరియ తల్లి కొండకు కొండదలకు బయలుదేరుతూ ఉండగా మరి ఇప్పటి వరకు దేవుడు మనకి ఇచ్చిన చక్కని అవకాశం. మరి మన ఫాదర్ గారు మనం వచ్చిన దగ్గర నుండి మనతోనే ఉండి మనకు కావలసినవన్నీ కూడా దగ్గరుండి సమకూర్చారు కదా. వారికి మీ అందరి తరపున, నా తరపున బాలశివర్ ఫాదర్ గారికి నా యొక్క ధన్యవాదాలు. దేవుడు ఈ పుణ్యక్షేత్రాన్ని మరింతగా వారి స్వహస్త దేవంతుని ఆశీర్వాదం ఎదగాలని మన ప్రార్థనా సహాయం ఈ దేవాలయానికి ఫాదర్ గారికి తను తలంచి చేపట్టి వృద్ధి చేసే కార్యక్రమాలన్నిటిలో ఉండాలని ప్రార్థిద్దాం. నేను ఇక్కడికి రాగానే చాలా మందికి చెప్తూ ఉన్నాను, ఫాదర్ గారితో కూడా చెప్తూ ఉన్నాను ఎలాగా మేము ఇక్కడ ఎలాగున్నాం. 89 నుండి 85, 86, 92లో నేను 10th పూజ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. అది మా స్కూల్ వెనక ఉంటుంది, పాత గుడి వెనక హాస్టల్. 400 మంది హాస్టల్లో ఉండేవాళ్ళం. ఇవన్నీ చెప్తూ ఉంటే ఫాదర్ గారు చక్కగా విన్నారు. ఇది 5 ఎకరాల పొలం మాగాని, ఇందులో వచ్చే వడ్లతో మేము బతికేవాళ్ళం హాస్టల్లో. నెలకు 30 రూపాయలు ఫీజు కట్టడానికి, హాస్టల్ ఫీజు కట్టడానికి చచ్చిపోయేవాళ్ళం. నెలకు 30 రూపాయలు హాస్టల్ ఫీజు కట్టడానికి ఆ రోజుల్లో చాలా కష్టం. క్యాథలిక్ పిల్లలకు 30, హిందువుల పిల్లలకి 50 అని చెప్పేవారు కదా. ఆ 30 కూడా ఇవ్వటానికి కష్టపడేవాళ్ళం హాస్టల్లో ఉండటానికి. కానీ ఫాదర్సు ఇక్కడ మమ్మల్ని పని చేయిస్తూ మాకు అటు 2 వైపులా ఆధ్యాత్మికంగా అన్ని పనుల్లో. అందుకే హాస్టల్లో ఉండే పిల్లలు దేంట్లోనైనా రాణించగలుగుతారు, దేంట్లో అయినా ఉంటారు, అంతేగాని భయపడరు దేనికి కూడా. కావున దేవుడు మరొకసారి నా పాత స్మృతులు, నేను ఇక్కడ గడిపిన దాదాపుగా 4 సంవత్సరాలు, 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు నేను గడిపిన నా స్మృతులన్నీ ఒకసారి గుర్తుకు వచ్చాయి. భగవంతుడు మరొకసారి మనందరిని దీవించాలని, ఈ విచారణను మరి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని భగవంతుని ఆశీర్వాదముతో ఎత్తాలని, మనందరం పైకి నెత్తాలని ప్రార్థిద్దాం. అందరం కూడా చివరి ఆశీర్వాదముకై నిలబడి ప్రార్థన చేసుకుందాం. పూజ అయిన తర్వాత అందరూ ముందుకు వచ్చి ఇక్కడ నిలబడితే ఫాదర్లు మేమందరం ఇక్కడ ఉంటాం, ముగ్గురం ఒక గ్రూప్ ఫోటో తీసుకొని కిందకి వెళ్ళిపోతాం. ప్రార్థించుదము. మమ్ము పోషించి కాపాడు ఓ సర్వేశ్వర, పునీత జోజప్ప గారి ఉత్సవ సందర్భమున ఆనందించిన మీ కుటుంబమును మీ పీఠము మీద నన్ను ప్రసాదముతో సంతృప్తి పరచితిరి. దానిని మీ నిత్య సంరక్షణతో కాపాడుము. దానిని యందున్న మీ పవిత్ర వరములను పదిలముగా భద్రపరచుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ త్రేక దేవుడు సదా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో దీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పునీత జోజపా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పునీత జోజపా ఓ